Hello guys, today our topic, the most important topic, state and explain Graham's law of diffusion. So this is the most important topic for 11th chemistry. Related to topics మన ఛానల్లో ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో సింపుల్ ట్రిక్స్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకునేలాగా మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్? సో example. So first of all, what is the diffusion? So diffusion is the this is the portion of gas hole. So in this gas portion filled with liquid, one partition. In this liquid is moved from this hole. So result is total distribution and total filled with this cube. So this is the diffusion. One partition is half filled and this half filled solution is moved with this hole and full filled with this cube. This is the diffusion. So this is the diffusion. So coming to the topic, సో గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్ డెన్సిటీ. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంటే ఎప్పుడైనా మనకి 1/, ఇన్వర్స్లీ అన్నప్పుడు 1/, వస్తుంది. డైరెక్ట్లీ అన్నప్పుడు ఓన్లీ ఈ ప్రపోర్షనల్ ఉంటుంది, డైరెక్ట్ దాంట్లో రాస్తాం. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇప్పుడు డెరివేషన్ పార్ట్ చూద్దాం. సో కమింగ్ టు ద డెరివేషన్ పార్ట్. So first of all, R is inversely proportional to square root of density from its density. So we have three options is there, that is R is inversely proportional to, one is R is inversely proportional to square root of its density, and another is R is inversely proportional to square root of its vapor pressure, and another is R is inversely proportional to square root of its m. సో ఇలా అని రాయొచ్చు. ఆర్ ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకేమొస్తుంది, కాన్స్టెంట్ అనేది వస్తుంది. సో రైట్, ఇన్వర్స్లీ తీసేసినప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేస్తాము, కాన్స్టెంట్ కే పెట్టుకుంటాం కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్వర్స్లీ తీసేస్తే మనకేముంటుంది, కే ఇంటూ 1/√d. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1/√, its vapor pressure. Another is R is equal to K into 1/√, m. సో దిస్ ఈజ్ ద, ఇలా అన్న రాసుకోవచ్చు, ఇలా అన్న రాసుకోవచ్చు మనం, రైట్. అండ్ నెక్స్ట్, సో ఇఫ్ యూ డివైడ్ R1/RT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే d2/d1. when you take density, R1/R2 is equal to sorry guys, some disturbance is there. So R1/RT is equal to ఏమవుతుంది, R1/R2 is equal to d2/d1. This is the equation 1. And same you have to take vapor pressure. R1/R2 is equal to square root of its vapor pressure 2 by vapor pressure 1. As coming to the m, R1/R2 is equal to square root of m2/m1. This is the three equations. From equation 1 and 2 and 3 combine చేస్తే
ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 కంబైన్ చేస్తే వచ్చేది ఏంటంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు D2/D1 ఈజ్ ఈక్వల్ టు VP2/VP1 ఈజ్ ఈక్వల్ టు M2/M1 వస్తుంది. సో కమింగ్ టు అనదర్, ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు V/T. దిస్ ఇస్ ద కాన్స్టెంట్. R అనేది V/T ఉంటుంది. దెన్ అప్పుడు ఏమవుతుంది అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే V1 T1 ఇంటూ T2/V2 అవుతుంది. సో దిస్ R ఈజ్ ఈక్వల్ టు V/T అనేది R ఈక్వేషన్ అనమాట. దెన్ అప్పుడు ఏమవుతుంది R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/T1 ఇంటూ T2/V2 అవుతుంది. సో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. సో రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, అదే ఇది R ఈజ్ ఈక్వల్ టు V/T. సో దెన్ R1/R2 ఏమవుతుందంటే V1/T1 ఇంటూ T2/V2. దిస్ ద కాన్స్టెంట్. సో యూ హ్యావ్ టు టేక్ కేస్ 1. సో కేస్ 1 T1 ఈజ్ ఈక్వల్ టు T2 అనుకుంటే, కేస్ 1లో T1 ఈజ్ ఈక్వల్ టు T2 అనుకుంటే ఏమొస్తుందంటే R1/R2 ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఏమవుతుంది R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/V2. దట్ మీన్స్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే T1 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే ఏమవుతుంది T2 క్యాన్సిల్ అవుతుంది, V1/V2 ఉంటుంది మనకి. సో ఈక్వేషన్ ఏమొస్తుంది V1/V2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది D2/D1 సేమ్ యాజ్ యూజువల్, స్క్వేర్ రూట్ ఆఫ్ D2/D1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VP2/VP1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1. సో కేస్ 2 V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది R1/R2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ D2/D1 ఈజ్ ఈక్వల్ టు VP2 ఈజ్ ఈక్వల్ టు VP1 ఈజ్ ఈక్వల్ టు M2/M1. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సింపుల్ అండి. కేస్ 1 R1/RT T1 ఈజ్ ఈక్వల్ టు T2 అనుకుంటే V1/V2 ఉంటుంది. అప్పుడు V1/V2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్. సో కేస్ 2 అనేది V1 ఈజ్ ఈక్వల్ టు V2 అనుకుంటే ఏమవుతుంది అప్పుడు T1/T2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ రూట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ BSc అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో డోంట్ మిస్ టు వాచ్ అండ్ సింపుల్ ట్రిక్స్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.